ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నువ్వు నీలా ఉన్నావా? ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నాలానే నేను ఉన్నాను. మా మమ్మీ లెటర్లో కూడా రాసింది కదా. కానీ ఆ లెటర్లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా, మంచిగా ఉండమ్మా. అది నాకు లెటర్ వచ్చిన 2 డేస్కి ఎలిమినేట్ అయ్యా. నేను ఆ వీక్ అంతా సైలెంట్గా ఉన్నా. ఎందుకు సైలెంట్ ఉన్నావు? నాకు అర్థమైపోయింది. ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడేవి కదా, అది దేనికి? అది దానికి క్లారిటీ ఇచ్చావా? టొమాటో రైస్ చేయించుకున్నాం, అది ఇంతే ఉంది. మేము 6 మెంబర్స్ ఉన్నాము. డెమోన్ తినలేదు అప్పటికి. మనీష్ అప్పటికే తినేశాడు. మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్లో టొమాటో రైస్ వేసుకొని తింటున్నారు. అండ్ ఇదే మనీష్ నిన్ను రూత్లెస్, కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు. మనీష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్స్ కావాలి. ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి. తనకుందా ఉద్దేశం అక్కడుంటే కంటెంట్ వస్తుంది అని. అందుకేనా మనీష్ని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతావు అని అన్నారు? మనీష్ నిజంగానే చేశాడు కదా అది. ఏ విషయంలో? డెమోన్ రీతుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజనా గారితో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానే దుబ్బేసింది అని చెప్పాడు. అగ్ని పరీక్షలో క్యూట్ ఉన్నావు, నీ మాటలు క్యూట్ ఉన్నాయి, నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు అమ్మ బాబోయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు. అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదన్నారు. అక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా, ఇక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా. గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు. అరవని వాళ్ళు బిగ్ బాస్లో సస్టైన్ అవ్వగలరా? మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుందంటే. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా యారోగెంట్గా, చాలా యాటిట్యూడ్గా, చాలా చిరాగ్గా ఇచ్చేటట్టు. మా నాన్న వెళ్ళే ముందు చెప్పాడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకొని. నువ్వు నీలా ఉన్నావు, అది ప్రాబ్లమే. అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ. ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అలా? ఉన్నారు. లేడీ లక్ అన్నదానికి స్టోరీ పెట్టావు, ఎంత క్లారిటీ ఇచ్చావు. నాకు నచ్చట్లేదు అని చెప్పి. ఎందుకు? నాకొద్దు, నాకు ఆ పర్స్పెక్టివే నాకొద్దు. ఎందుకు లవ్ ట్రాక్ నచ్చవా? లవ్ నచ్చదు అసలు? ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు, సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తుంది. నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు యాక్చువల్లీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో, మనోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని ఓదార్దామని నీ దగ్గరికి వచ్చినా, ఎప్పుడు నీ మీద చెయ్యేద్దామని ట్రై చేసినా, లేకపోతే ఇచ్చేద్దామని ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట. నేను నాకు నా జోన్లో ఉండు, ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు. ప్రియా నువ్వు విన్నావు, నువ్వేమంటావు? ఏదైనా కనిపెట్టాలంటే వెళుతూలోనే కనిపెట్టాలి. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా లేదా అని నీకు తెలియాలి కదా. నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తాను. ట్రోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది. ఇంత లవ్ ఉన్నప్పుడు నేను ఇంకా ట్రోల్స్కి ఏం ఆన్సర్ ఇవ్వలేను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి ఈరోజు మనతో ఉంది. హౌస్లోకి వెళ్ళే ముందు క్యూట్ అన్నారు, తన వాయిస్ బాగుంది అన్నారు. అంత అంటే ఒక 1 వీక్లో 1 lakh ఫాలోవర్స్ తీసుకుని వచ్చారు. తన్ని బాగా ఇన్స్టాలో వైరల్ చేశారు. అదే బిగ్ బాస్లోకి అదే ప్రియా వెళ్తే మాత్రం నెగిటివ్ చేసి ట్రోల్ చేయడం జరిగింది. అసలు ఇది ఎందుకు జరిగింది, ఏంటి అసలు తన చేసిన తప్పులు ఏంటి, మనకు తెలియని విషయాలు, బిగ్ బాస్లో జరిగిన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ. తనతో మాట్లాడి ఇంక తెలియజేసుకుందాం. హాయ్ ప్రియా. హాయ్ నమస్తే. నేను కూర్చుంటాం అనుకున్నావా? లేదు లేదు అనుకోలేదు. అనుకోలేదు కదా. మీలాంటి పెద్దవాళ్ళ ముందరికి మేమెంత పెద్దవాళ్ళు, నాగార్జున అనుకున్నా. హ్యాపీయా? బా చాలా బాగుంది. ఎలా ఉంది బిగ్ బాస్ జర్నీ? చాలా బాగుంది. హ్యాపీయా? అలా ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్, నువ్వు నీలా ఉన్నావా? తెలియట్లేదా మీకు ఇప్పుడు? అంటే ఇక్కడ బాగున్నావు, ఎంత మంచిగా ఉన్నావు, అక్కడ ఏం ఏమైంది? అంటే లైక్ ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని తెలిసింటే నేను అలా చేసేదాన్ని కాదు. నేను నాలానే ఉన్నా. అంటే అది కావాలని చేసిందా? లేదు, నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ని. ఆనందం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే, కోపం వచ్చినా ఎక్కువే, అన్నీ ఎక్కువే. అన్నీ ఎక్కువే. అన్ని ఎక్కువే. నాలానే నేను ఉన్నాను. మా మమ్మీ లెటర్లో కూడా రాసింది కదా, ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు, అలానే. కానీ ఆ లెటర్లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా, మంచిగా ఉండమ్మా అని అనుంటే నీకు హెల్ప్ అయ్యేదేమో. అది నాకు లెటర్ వచ్చిన 2 డేస్కి ఎలిమినేట్ అయ్యా నేను.
నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా. ఎందుకు సైలెంట్ ఉన్నావు? నాకు అర్థమైపోయింది. ఏమని? సెకండ్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు, ఇట్లా ఆడియన్స్ రంగు పడిద్ది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు. నాకు అదొక బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్. మూసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది, ఇది మూసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది. అందుకే దాని తర్వాత అలర్ట్ అయిపోయావు. అలర్ట్ అయ్యి కామ్గా ఉన్నా. గేమ్ స్టార్ట్ చేద్దామన్న లోపే ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడేవు కదా, అది దేనికి? అది దానికి క్లారిటీ ఇచ్చావా? మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? మొత్తం ఓకే చేస్తా, చెయ్యి. నాకు కావాలి, నేను క్లారిటీ ఇస్తా. ఆ రోజు ఏమైందంటే మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయం. నైట్ అన్నం చేసుకున్నాం అనుకో, పొద్దున్నకి అది పులిహోరో ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో. అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం. అది ఇంతే ఉంది. మేము 6 members ఉన్నాము. అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే. టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం. అది చాలా యమ్మీ ఉంది, బాగా చేశారు, రాము వాళ్ళు చేశారు, చాలా బాగుండే. మేము వచ్చి కూర్చున్నాం, ఇంతే వచ్చింది, ఇంతే. ఆకలి వేస్తుంది, నేను ఇంతే తిన్నా. శ్రీజ కళ్యాణ్ కూడా తినలేదు, కానీ వాళ్ళు మాకు ఆకలి వేస్తుంది, మేము అట్లు తింటామని వాళ్ళు అట్లు వేసుకొని తింటున్నారు. డెమోన్ తినలేదు అప్పటికి. నేను ఫుడ్ మానిటర్. నాకేమోనండే, నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించి ఉండాల్సిందని. నేను ఇంతే తిని డెమోన్ తినురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి, నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలని వెళ్ళిపోయా. కానీ ఆకల్లో ఉన్నా. మనీష్ అప్పటికే తినేసాడు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టొమాటో రైస్. మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్లో టొమాటో రైస్ వేసుకొని తింటున్నారు. మనీష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు డెమోన్ తినలేదు అని. తింటుంటే నేను డెమోన్ని పిలిచి, మనీష్ నువ్వు అడిగిండాల్సింది, డెమోన్ తినలేదు అంటే అయ్యో అవునా అని అన్నారు. నార్మల్గా చెప్పాం, అయ్యో అవునా అంటే డెమోన్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు. మధ్యాహ్నం అంతా ఏదో గొడవ అయింది, నాకు గుర్తురాట్లేదు, ఏదో గొడవ అయింది. మళ్ళీ వచ్చాము, నేను ఏం తినలేదు, నేను ఇంత టొమాటో రైస్ తిన్నా, ఆకల్లో ఉన్నా ఫుల్. వచ్చి చూస్తే అసలు మాకేం లేదు, పప్పు లేదు, కర్రీ లేదు, ఏం లేదు, ఆకల్లో ఉన్నా. నేను అసలుకే పొద్దున్న తినలేదు. నేను పక్కన వాళ్ళ కోసం కన్సిడరేట్గా ఉండి నేను తక్కువ తింటున్నా, మళ్ళీ నాకు మిగలలేదు. నేను అప్పుడు ఏడుస్తున్నా, ఏదో జరిగింది, ఆకలి వేస్తుంది, ఆకలి ఏడుపులో వచ్చినది అది. ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి, ఈట్ మైండ్ఫుల్లీ. ఎందుకంటే మేము 4 members తినలేదు. నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు, నలుగురు తినలేదు. ఎలా తింటారు నలుగురు? ఒక స్పూన్ పప్పు ఉంది, ఒక స్పూన్ కర్రీ ఉంది. మేము ఏం చేసామంటే ఏదో కారం అలా వేసేసి అన్నం అంతా దాంట్లో వేసి కారం అన్నం తినేవాళ్ళం. అయ్యో, మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటివి తిన్నాము, కారం అన్నము. మీరు నార్మల్గా అంటే ఓనర్స్ టెనెంట్స్, ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా? లేదండి, మేము చాలా కన్సిడరేట్గా ఉన్నాం. మమ్మల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు. మేము యాపిల్స్ ఇచ్చిన ఒకరోజు హరీష్ గారు బిస్కెట్స్ యాపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు, ఇవ్వకండి అని చెప్పి. ఇంకా మాకేంటి, వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా, నేను ఫుడ్ మానిటర్ని, డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలీదు, బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలీదు. చూడలేదా ఏ సీజన్? చూసాము, కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి, దీన్ని ఇలానే ప్లే చేయాలి, దాని రిపర్కషన్స్ ఏంటి అని మాకు ఐడియా లేదు. మా సీజన్ చూస్తే అర్థమైపోయేది. మాకు ఐడియా ఉంది, తిడతారని ఐడియా ఉంది, కానీ ఏమన్నా డ్రాస్టిక్ అయిపోయి మమ్మల్ని టెనెంట్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్. అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము. కామెంట్స్ ఆడుకోవాలని లేదు అసలు, నేనే కదా, ఎవరు లేరు అలా. కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, ఆడదాము, స్ట్రిక్ట్గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం. డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు అని మా ఓనర్స్ మీటింగ్లు జరిగి గొడవలు అయ్యి మేము కొట్లాడేసుకొని, నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది. అవును, ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను. మాకేంటి రూల్, ఫుడ్ ఇవ్వకూడదు అని. మా ఓనర్స్ లో 2 మాకు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, మనీష్, హరీష్. సుమన్ శెట్టికి ఇచ్చావు కదా? సుమన్ శెట్టికి ఇచ్చాను, ఇమాన్యుయల్కి ఇచ్చాను, ఎంతమందికి పాలు ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను. సంజన గారి గుడ్ మ్యాటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు కాదు గొడవది, చెప్పకుండా తిన్నందుకు గొడవది. అది కూడా నేను చేయలేదు, ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ పోయింది అని. వీళ్ళు కూడా పడ్డారు. నువ్వు ఆడుకున్నది కూడా కొంచెం రఫ్ గా నాకు కనిపించిందేమో మేబీ. నేనేం అంటే నువ్వు ఆడుకుంటూ నార్మల్గా మాట్లాడినావు కూడా మీ వాయిస్ వల్ల కొంచెం ఇది అయిపోయింది ప్రాబ్లం, డిఫాల్ట్ ప్రాబ్లం. ఎందుకు అడిగానంటే మీరు టెనెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్, అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అనుకో. సంజన కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు. నువ్వు సంజనకి మేము ఓనర్స్, మేము ఏం పనులు చేయకూడదు అంటే, కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెనే. ఇప్పుడు టాస్క్ కి సంచలకి వెళ్ళకు, బిగ్ బాస్ లో కెప్టెన్ అంటే కెప్టెన్ ఏం చెప్తే మీకు పని చెప్పినా మీరు చెయ్యాలి. కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్ లో.
ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్. అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి? తన కెప్టెన్ గా ఉన్నంత వరకు ఓనర్. మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా, కెప్టెనే కానీ టెంపరీ ఓనర్, మేము పర్మనెంట్ ఓనర్స్, మాకే అథారిటీ ఎక్కువ ఉంటుందని మేము ఫీల్ అయ్యాం అక్కడ. అదే మీరు ఎక్కువ ఆలోచించేసుకోవడమే మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే కంప్లీట్లీ. ఎందుకు ఎక్కువ ఆలోచించేవాళ్ళు? నార్మల్ ఏం ఆలోచించే వాళ్ళం కాదు, మాకు మాట్లాడితే చాలు ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి, మనీష్ కి ఏం బ్యాడ్జ్ లేదు, సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇది ప్రాబ్లం. మనీష్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇది ఇలానే జరగాలి, ఇది ఇలానే చేయాలి, మనం ఓనర్స్ అంటే ఒక మెతుకు ఇవ్వకూడదు, ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చారు అని గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు. మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు, అందరికి సింపుల్ గా వదిలేసాను అని చెప్పాడు. లైవ్ చూసారా? చూసా, నామినేషన్ కూడా అదే ఇష్యూ మీద పడింది, మన సుమన్ శెట్టి చేసిన విషయంలో. అండ్ ఇదే మనీష్ నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది. దానిపై నీ కామెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి. బెడ్రూమ్లో మాట్లాడినా కెమెరా ఉంటుంది, లోపల మాట్లాడినా కెమెరా ఉంటుంది, చిన్నగా మాట్లాడినా కెమెరా ఉంటుంది, పెద్దగా మాట్లాడినా కెమెరా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో 90 కెమెరాస్ ఉన్నాయి. నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి? నేను చిన్నగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది, పెద్దగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్, కెమెరాస్ ఉన్నాయని. ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటుంది అక్కడ. కెమెరా ఇలా నీ వైపు ఇలా రొటేట్ అవ్వంగా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి? కెమెరా నాకు దొరుకుతుంది, ఏ కెమెరా తిరుగుతుంది? బెడ్రూమ్ లో 15-20 కెమెరాస్ ఉన్నాయి. నేను ఇలా కూర్చుంటే అరౌండ్ 10 కెమెరాస్ నా మీద ఉంటాయేమో. నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా, ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం. ఆ గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే. ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో, మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అండ్ వరస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా? మనీష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్జ్ కావాలి. తనకు ఐడియా ఉంది, ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి, తనకుందా ఉద్దేశం అక్కడుంటే కంటెంట్ వస్తుంది అని. హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్, ఏదో ఒక పొజిషన్. తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున సార్కి చెప్పాను, సార్ ఓనర్స్ నా మాట వినట్లేదంటే ప్రియా బీ స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను. అలాంటప్పుడు నేను సరేలే మనీష్ తీసుకో నా బ్యాడ్జ్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ వీకెండ్లో నాగార్జున సరే తీసేస్తారు నన్ను బ్యాడ్జ్లో నుంచి. అందుకని లేదు మనీష్, నువ్వు ఉండు, సంచాలకు గుండు, ఇంటి మొత్తానికి ఉండు, ఫుడ్ దగ్గరికి రాకు. ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే, ఓన్లీ ఫుడ్కి స్టాకిస్ట్ ఎందుకు అని నేను వద్దన్నాను. నన్ను అడగలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయి సంజన గారితో డీల్ మాట్లాడేసుకొని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు. మనీష్ నన్ను డైరెక్ట్గా అడిగింటే అట్లీస్ట్ మాకున్న ర్యాపో మీద ప్రియా ఇలా కాదురా ఇద్దరం చూసుకుందామంటే నేనే ఓకే అనేదాన్ని. అందుకేనా మనీష్ని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతావు అని అన్నారు? మనీష్ నిజంగానే చేశాడు కదా అది. ఏ విషయంలో? మా దగ్గరకు వచ్చి బర్నీ గారి గురించి, సంజన గారి గురించి, అందరి గురించి తిట్టేవాళ్ళు, అక్కడికి వెళ్ళి మా గురించి తిట్టేవాళ్ళు. అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ డెమోన్ రితుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజన గారితో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానే దుబ్బేసింది అని చెప్పాడు. నాకు అప్పుడు తెలిసింది, ఓహో మనీష్ ఇక్కడ అక్కడ చెప్తున్నాడని నాగార్జున గారు పెట్టిన వీడియో వల్ల నాకు తెలిసింది. నేను అప్పుడు అన్నా నా మాట, మా దగ్గరకు వచ్చి మా దగ్గర గుడ్ అవుతున్నాడు, అక్కడికి వెళ్ళి అక్కడ గుడ్ అవుతున్నాడు, అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి అక్కడ కూడా అక్కడ అలా చేస్తున్నాడు అని నాకు అనిపించింది. ఆ వీడియోలో ఉంది కదా. అగ్ని పరీక్షలో చాలా క్యూట్ ఉన్నావు. అదే నేను ఏదైతే ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు క్యూట్గా ఉన్నావు. అంటే అగ్ని పరీక్ష జనాల కోసం మాట్లాడుతున్నాను. నా గురించి అంటే నాకు క్యూట్గా కనబడతాను ఆబ్వియస్లీ. ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, చాలా మంచిగా అనిపించింది, నీ మాటలు క్యూట్ ఉన్నాయి, నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు హౌస్లో అమ్మ బాబోయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్న కామెంట్లు అన్న సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నావా? నువ్వు బయటకు వచ్చాక నువ్వేమైనా ఆలోచించావా? అక్కడ ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే. అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదన్నారు, అక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా, ఇక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా. మేబీ నేను అరవలేదు అగ్ని పరీక్షలో, ఎందుకంటే మాకు ఆ సిచ్యువేషన్స్ రాలేదు. సిచ్యువేషన్స్ కొత్త కెమెరాలకి అసలు బిగ్ బాస్ హౌస్ కూడా మాకు కొత్తే కదా, ఆ కెమెరాలు కూడా కొత్తే మాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్పైనా ఎలా ఉండాలో అర్థం కాలేదు నాకు. నేను ఇప్పుడు నేనేంటి, నేను హైపర్ యాక్టివ్,
అల్లరి చేస్తారు. ఆ స్కోప్ నాకు అగ్ని పరీక్షలో రాలేదు. అల్లరి చేయడం అవన్నీ. ఎందుకు సైలెంట్గా ఉన్నారు, మీరు ఎందుకు అలా కూర్చొని ఉంటున్నారు, ఎందుకు జోన్ అవుట్ అయిపోయి ఉన్నారు అన్న కామెంట్స్ వచ్చాయి నాకు అగ్ని పరీక్ష. ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నాలాగా ఉండాలనుకున్నాను. గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు. అరవని వాళ్ళు బిగ్ బాస్ లో సస్టైన్ అవ్వగలరా? మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుందంటే తెలియట్లేదు. అవును, ఇప్పుడు నువ్వు నీలానే ఉన్నావు, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా జనాలకి? అంటే నీలా నువ్వు ఉండడం వాళ్ళకి నచ్చలేదా? క్యారెక్టరా అంత పెద్ద పెద్ద వర్డ్స్. నా క్యారెక్టర్ కాదు, నేను అరవడం వాళ్ళకి ప్రాబ్లం అని నాకైతే క్లారిటీ వచ్చింది. నేను అరవడం, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నేను కొంచెం ఎక్స్ప్రెసివ్, నాకు దాగదు. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా యారోగెంట్ గా, చాలా యాటిట్యూడ్ గా, అంటే అమ్మా అంటే ఒక యాటిట్యూడ్ పర్సన్ ఇచ్చేటట్టు, లైక్ చాలా చిరాగ్గా ఇచ్చేటట్టు, ప్రాబ్లం అది కూడా అదిగో నాకు ఆగదు. చెప్పు చెప్పు. నాకు నిజంగా ఆగదు. నాకు ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా. మా నాన్న వెళ్ళే ముందు చెప్పాడు, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకొని. నువ్వు నీలా ఉన్నావు, అది ప్రాబ్లమే. నువ్వు నీలా లేకపోయి ఉంటే బాగుండేది. అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ. ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అలా? ఉన్నారు. ఎవరు? చెప్పను. ఏ వద్దు, నేను చెప్పను. శ్రీజ యాక్ట్ చేస్తుందా? లేదు, శ్రీజ జెన్యున్, చాలా జెన్యున్. మేము అంత జెన్యున్గా ఉన్నాము. అలా మాలాగా మేము ఉన్నాం కాబట్టి మేము అలా అరుస్తున్నాము. మేము కూడా అన్ని లేదు ఓ కెమెరా ఉంది, నేను ఇప్పుడు అరవకూడదు అని అంటే నేను ఇంకో 4-5 వారాలు ఉండేదా. శ్రీజ బజర్ శ్రీజ సంచలకులు బజర్ ఇష్యూ, నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని? అంటే లైక్ ఇలా జరిగింది, ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా, ఎందుకు దాన్ని అక్కడ అంత డ్రాగ్ చేసావు అని చెప్పి, ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది, టైం వచ్చింది, నువ్వు మాట్లాడాలి, అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావని చెప్పి కామెంట్. అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంటే. నీకు దానికి ఏం చెప్తావు? అమ్మ బాబోయ్, అస్సలు కాదు. అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ లెటర్ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం. హార్ట్ బీట్ లిటరలీ ఇట్లా వణుకుతున్నాము. అంటే 3 weeks అయ్యింది కదా వెళ్ళి. మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్. అయ్యో నాకు తెలియదండి. అవునా? లేదు, ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు, అందరూ ఏడుస్తారు. అదే నేను అన్నా ఫ్యామిలీ ఎమోషనల్. అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయి ఉంటే మేము అసలు అంత ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరు ఏడ్చేశారు. ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు, సుమన్ ఏడ్చేశారు, లైన్ గా ఇమాన్యుల్ ఏడ్చారు, తనుజకి ఏడ్చింది. నేను ఏడవాలా వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు. ఫ్యామిలీగా ఏం వచ్చింటది, ఏం చేస్తున్నాను, టెన్షన్ వచ్చింది. మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను, నేను ఫ్రీజ్ అయిపోయా. నేను కానీ సెకండ్ రౌండ్ లో అందరం తోసుకుని వెళ్ళదు తెలుసా? ఎలా తోసావు తెలుసా? నేను అది వెళ్ళిపోయింది. అదే ఇటొకరిని ఎగరేస్తున్నాడు. యాక్చువల్లీ సంజన చెయ్య బజర్ మీదకి వెళ్ళలేదు. శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది, చెక్క మీద అలాగా ఆగిపోయింది. బజర్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్యి నీదే. అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పా కదా ఫ్యామిలీ ఎమోషన్. తనుజక్క రౌండ్ అప్పుడు నేను పక్కకి వెళ్ళి ఏడ్చాను. అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది. నాకు ఒక ఐడియా ఉండే, పోను పర్సెంటేజ్ పెంచేస్తారు, లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఛాన్స్ ఉండదు అని క్లారిటీ నాకు ఉంది. తనుజక్క దాంట్లో పోయింది, అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసా, నాకు పానిక్ అటాక్ లాగా అయిపోయింది, అది రాలేదు, ఊపిరాడలేదు నాకు. నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఎంత ఎమోషనల్ గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను, అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను. ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు. అవును, స్టార్టింగ్ వెళ్ళంగానే కూడా ఏడ్చావు కదా ఫ్రెండ్స్ కోసం. అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక్క రోజుకి ఎందుకు అంత ఏడ్చావు? దాని మీద కూడా కొంచెం అప్పుడే యాక్చువల్లీ నీకు నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి. ఏడవడం నెగిటివిటీ అంటే వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడవడం. అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను. హాస్టల్లో లేను, హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటది కదా. నేను ఎలా ఉంటానంటే ఏదైనా మమ్మీతో మాట్లాడుతుంటా, లేదంటే డాడీతో మాట్లాడుతుంటా, లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా, కంటిన్యూ కాల్స్ లో ఉంటా. నాకు నా వరల్డ్ సరౌండ్ అవుతుంటది, కాల్స్, ఫ్రెండ్స్ చుట్టూ, ఫ్యామిలీ చుట్టూ. కొంచెం డిపెండెంట్ పర్సన్, క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు, చాలా ఇంపార్టెంట్ అది. నేను లిటరలీ
ఫ్రెండ్ సర్కిల్ అంటున్నాను అందుకే. సర్కిల్. ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి. నిజంగా నిజం లేదా? ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? ఏం లేదు అంతే. కంటిన్యూ. అలా ఉంటాను. అక్కడికి వెళ్ళిపోయాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో చేంజ్ నచ్చదు. నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేను చేంజ్ని. అక్కడికి వెళ్ళా బాస్ హౌస్లోకి వెళ్ళిపోయా అనేది నాకు ఒక షాక్. అగ్ని పరీక్షలు కూడా ఫోన్ లాక్కున్నారని విన్నాను. అవును, మరి అప్పుడు అలవాటు అయింది కదా. నైట్ చేసేవాళ్ళు కదా నాకు. మార్నింగ్ టు నైట్ షూట్, మిడ్ నైట్ 2 అయినా కూడా ఒక అరే తెలుసా ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని. ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి. ఇక్కడ అలా లేదు. అందరు కొత్త వాళ్ళు, ఎవరు మాట్లాడట్లేదు. శ్రీజ వాళ్ళు మేమందరం ఫ్రెండ్స్, జస్ట్ తెలుసు అంతే. అలా నాకు మనీష్కి ర్యాపో ఉండేది, ఎందుకంటే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం అగ్ని పరీక్షలో అంతా. కరెక్ట్ మనీష్ కనిపించిన వెంటనే మనీష్ డాడీ షర్ట్ అని తీశారు. నేను ఆల్రెడీ లో ఉన్నా, మనీష్ నాకు గుర్తు చేశాడు, ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని. నాకు స్టార్ట్ అయింది, అబ్బా నేనేం తెచ్చుకోలేదు. నా ఫోన్ అలా కాదు, నేను ఏదైనా పని చేస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని. సర్దుకుంటున్నా, ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది. ఫోన్ ఏది అని ఓ హిట్ అయింది. ఇంకోటి తెలుసా, నేనే ఎక్కువ ఏడ్చా అందరికంటే. రాలేదు ఎడిటింగ్. నేను అసలు ఫస్ట్ వీక్ లో తనుజక్క కాదు క్రై బేబీ అని నన్ను అంటారు అనుకున్నా. తనుజక్కకి వెళ్ళింది, అదేంటో నాకు తెలీదు. నేనే ఏడ్చా అందరికంటే ఎక్కువ. ప్రతిరోజు నైట్ నేను సంజన గారు కూర్చుంటాము, ఫ్యామిలీ గుర్తొస్తుంది అంత నేను. సంజన గారు ఏడుపు తక్కువ, నేను ఇంకా ఫ్యామిలీ ఏడుసేవాళ్ళు, సంజన గారు కన్సోల్ చేసేవాళ్ళు. మేము ఎంత కొట్లాడుకున్నా నైట్ అయితే ఇలా వచ్చేస్తాము. నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది. దానికి నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు, నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు, అలా వాగుతూనే అండ్ ఇంకొకటి, ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్లే. అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లాగా మిగతా 12 మంది వాయిస్లు వినపడవు, 13 మంది ఉన్నారు, ఎవరి వాయిస్లు వినపడవు. అలాంటి 2 స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట? అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు, శ్రీజ వల్ల నా గేమ్ పాడవుతుంది. బయటకు వచ్చాక ఫీల్ అయ్యావా? అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్. మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ, ఆతృత చెప్పేయాలి పాయింట్. నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్. నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందించుకొని ఇద్దరం కొంచెం సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది. అది నాకు లోపల తెలియలేదు, బయటకు వచ్చిన తర్వాత అర్థం. చెప్పారు ఎవరైనా? చాలా చెప్పారు. ఏమని చెప్పారు? అట్లీస్ట్ తనన్న సైలెంట్ గా ఉండింటే నీకేం బాగుండేది, నువ్వు సైలెంట్ గా ఉన్నా తనకేం బాగుండేది. ఇద్దరు ఇలా కకే అని వచ్చేసారు. అదే మీ ఇద్దరికి నెగిటివ్. ఒకళ్ళ మీద పడిపోయేవాళ్ళు వెళ్ళి, నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దు, అదే అంటారు బాలయ్య డైలాగ్, నేను వచ్చి నిన్ను గుద్దురా, నువ్వు వచ్చి నేను వాళ్ళందరి మీద ఏం పడలేదు. లేదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని పాయింట్ అవుట్ చేస్తేనే వస్తుంది అది బాగా. కానీ నీ పాయింట్స్ అన్ని బానే ఉండేవి, కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి ఇంకా రేపడం వల్ల ఇద్దరు చల్లరైపోయేవాళ్ళు. అదే ఇంకోటి, చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వే, హైపర్ యాక్టివ్. మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు? సాంగ్స్ పెడితే నాకు ఇది కూడా అబ్జర్వ్ చేస్తారా? దాని గురించి సౌండ్ వస్తుంది, అంత బాగుంటది, వైబ్ ఎలా ఉంటది, దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు తెలుసా నన్ను లోపల. నాదొక స్వెటర్ ఉండేది, నేను దానిలో చేతులు పెట్టుకొని ఇలా ఊగేదాన్ని. నాకు ప్రాబ్లం ఏంటి తెలుసా, పబ్బులో ఉన్నా నేను ఫీల్ అయ్యేది కాదు, నాకు లేచిన తర్వాత కొంచెం టైం కావాలి. నేను ఇలా హాఫ్ ఐస్ తో వచ్చేదాన్ని బయటికి. రాము, ప్రియా కళ్ళు తెరివే అనేవాడు. నాకు ఓపెన్ అయ్యేది కాదు. సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని. మళ్ళీ అడిగేదాన్ని, బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి, బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను. నాకు కొంచెం టైం కావాలి లేచిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి. నేను నిద్రలో నుంచి లేవడమే ఉలిక్కిపడి లేసేదాన్ని. పాట టక్కన వస్తుంది కదా అని వచ్చేదాన్ని. కొంచెం నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది, పాట అయిపోయేది. మీరు చాలాసార్లు హౌస్లో
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్నారు. మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు సెలబ్రిటీసే కదా, అది ఎందుకు మర్చిపోయారు? నేను చాలా సార్లు అనలేదు, నేను అనింది ఒక్కసారి టాస్క్లో. అంటే అది క్యాప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు, కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి క్యాప్టెన్ అని. బర్నీ అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను, నువ్వు కాలచక్రంలో చూసావు కదా, నేను నీ తరపునే ఆడతాను, మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు. బయట యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మాతో ఎవరితో బర్నీ అన్న, అసలు పలకట్లేదు. డెమాన్ పవన్ పిలుస్తున్నాడు అన్న అని. మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే, ఎందుకంటే సంజనగర్ టెనెంట్ నుంచి అయ్యారు, ఒక ఓనర్ అవ్వాలి అని ఓనర్స్. భరణి అన్న ఓనర్. అతను బయట మాతో నేను స్పోర్ట్స్ మెన్ని నాకు చాలా చెప్పారు, నేను స్పోర్ట్స్ పర్సన్ని, నేను బాగా ఆడతాను నాన్న, నువ్వు చూడు ప్రియా అది ఇది. లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు, నాకు ఫ్లిప్ అయిపోయారు. ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి. సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు, వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు. డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు, పలకట్లేదు, రావట్లేదు. మేము పిలుస్తున్నాం బర్నీ అన్న అని. ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్తో అది తోసేశాడు, అన్నిలా తోసేశాడు, నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా. చాలా క్లియర్ గా చెప్పా, మనీష్ తప్పు చేశాడు, బర్నీ అన్న తప్పు చేశాడు అనలేదు నేను. ఓనర్స్ తప్పు చేశారు అని అన్నా. ఇద్దరిని అన్నా, ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది, సంచాలక్ టెనెన్స్ ఏం లేదు, ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది. వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు భరణి అన్న ఇమాన్యుల్ అన్న. మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు, మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు గొడవ పడేసుకుంటున్నారు. ఆ మూమెంట్లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి డెమోన్ని పూస్తున్నారు, కానీ ఇమాన్యుల్ అన్నకి భరణి అన్న పూయట్లేదు, ఇమాన్యుల్ భరణి అన్నకి పూయట్లేదు. అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము. మీరు ఓనర్ కదా, మాట ఇచ్చారు కదా, సంబంధం లేదు కదా అక్కడ, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు మాట ఇచ్చారు అలాంటప్పుడు బయట, ప్రియా నేను ఆడతాను రా చెప్పుకోండి ఉండాల్సింది. ఫేస్ టు ఫేస్ లేదురా నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా. మా అందరికి అది కోపం వచ్చింది, నాకు, శ్రీజకి, హరీష్ గారు, మనీష్, కళ్యాణ్ సైలెంట్ ఉన్నాడు. డెమాన్ కూడా గేమ్ లో చూపించకూడదు అని చెప్పి క్లాప్స్ కొట్టి హే 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 ఇలా చేశాడు, కానీ అందరూ ఫ్రస్ట్రేటెడ్. అసలు చూసారా, అతను ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, అతను ఓనర్ అయినా కూడా టెనెన్స్ తరపునే ఆడుతున్నాడు. సెకండ్ రౌండ్ అయింది, మళ్ళీ పోయట్లేదు. మా పర్స్పెక్టివ్ ఏమంటే మేము కామనర్స్, ఎండ్ ఆఫ్ ది డే మీరు ఓనర్ అయి ఉండి ఓనర్స్ వర్సెస్ టెనెన్స్ ఆడకుండా కామనర్స్ అదే అనాలి. ఓనర్స్ టెనెంట్స్ అంటే బాగుండేది. అతను ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ఆడట్లే కదా, ఓనర్ వెళ్ళి టెనెంట్ తో ఆడుతున్నాడు. మా పర్స్పెక్టివ్ ఏంటి, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది. అక్కడ పొక్కడింది నాకు. ఓకే, నీకు స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతాను. లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టావు, ఎంత క్లారిటీ ఇచ్చావు, నాకు నచ్చట్లేదు అని చెప్పి. ఎందుకు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు. నేను జరిగిందని అనలేదు, లేదా నేను జస్ట్ నవ్విన దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది. టామ్ అండ్ జెర్రీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి. నాకు నన్ను ఆ పర్స్పెక్టివ్లో నాకు చూడడం నాకు వద్దు. ఎందుకు ఊకే అప్పుడే అగ్ని పరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు. హౌస్ అవును, నేను చాలా క్లియర్ ఉండే, మీరు హౌస్ లో కూడా చూస్తే నేను చాలా క్లియర్ ఉండే. చెప్తా దాని గురించి. నాకు వద్దు, నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు. ఎందుకు లవ్ ట్రాక్ లవ్ నచ్చదు అసలు? అలా కాదు, నాకు ఆ షోలోకి వెళ్ళి అది చేయాలని లేకుండే. షో అంటే ఆ షోలో ఒకవేళ నచ్చినా కూడా నీకు లవ్ ట్రాక్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిక్స్ అయ్యి వెళ్ళాను, నాకు అక్కడ ఎవరు నచ్చరు. ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు, సంబంధాలు చూస్తున్నారు, ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తుంది, ఎందుకు మీ అమ్మాయి వాళ్ళకి ఎందుకు బ్యాడ్ అవ్వడం కాదు, నాకెందుకు, బయట చేసుకోవచ్చు అలా ఏమైనా చేయాలంటే. షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది, నాకు వద్దు, ఐఎమ్ క్లియర్. నా 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 బౌండరీస్, నా సెల్ఫ్ బౌండరీస్ అవి, ఆ బౌండరీస్ అంతే. ఓకే, ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు. యాక్చువల్ లోపల జరిగిన స్టార్టింగ్
ఈ ట్రయాంగిల్ స్టోరీ, లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇందులోనే అంటే మీ ఇద్దరిలో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకి వైబ్రేషన్స్, మీ లోపల వైబ్రేషన్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్లోనే అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో, ఈ వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుందేమో అని అనుకుంటే, కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అని కొంతమందికి అర్థమైంది. అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు నన్ను పెద్దమ్మ, సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు. పెద్దక్క. ఇప్పుడు మనోడి కన్నా అందరూ పెద్దోలే కదా. అలా కాదు, మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది. టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళం మేము. సూర్పనక్క అనేవాడు, పెద్దక్క అనేవాడు, పెద్దమ్మ అనేవాడు. మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది. వాడు అక్క అని పిలుపురా అంటే పిలిచేవాడు కాదు, ఆఫ్ కెమెరా. ఆన్ కెమెరా కాదు, నువ్వు సూర్పనక్కవే, నువ్వు అక్కవి కదా సూర్పనక్కవి ఇలా వేసేవాడు. ఆ పిలవలేక కాదు, మేమిద్దరం టామ్ అండ్ జెర్రీస్, అక్క తమ్ముడు బాండే అది. వాడు అక్క అని పిలవట్లేదు, మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్ లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు. ఆ గయ్యాలి రాక్షసి ఇలా అనేవాడు బాగా. నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో ఉంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా, నువ్వు సరే సూర్పనక్కవు కాదు అక్క అని అన్నాడు. మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా, అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం. ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో. నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని. ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒకటి, అందుకే నీ ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయి నాకు తెలుసు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా వెళ్తుందని నాకు తెలుసు. నిజంగా కనెక్ట్ అవుతున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నో, కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఓకే ఫ్రెండ్ అంతే. తనుజకి కూడా ఏం లేదు, ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే. ఇద్దరి తరపున ఉండేది. వాళ్ళిద్దరూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు. డిష్ మానిటర్ ఉండేది, తన డిషెస్ వాష్ చేసుకోండి, తనకి హెల్ప్ చేసేవాడు. అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్. వాటర్ తుల్లినట్టుంది. అయ్యో నేనే చూసారా ఫస్ట్ డే నేను కనుక్కున్నా, ఏంటి మీరు ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి. అలా అఫెక్షన్ ఉంటారు ఫ్రెండ్సే. నాకు మరి ఇంకా నాకు తెలిసింది అయితే మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కొంచెం అఫెక్షన్ ఉంది, అంతే తెలుసు. నీ దాని మీద ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ బజర్ రౌండ్ ఎపిసోడ్లో ఆ ఒక్క ఎపిసోడ్లో నువ్వు మనోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని ఓదార్దామని నీ దగ్గరికి వచ్చినా, ఎప్పుడు నీ మీద చెయ్యేద్దామని ట్రై చేసినా, లేకపోతే ఇచ్చేద్దామని ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట. అలా తోసేయడం, ఇలా తోసేయడం, ఇలా పంపడం. ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు రా తోసినా, ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇది అయిందన్నమాట. అది ఎందుకు తోసా? నీకు ఏం అర్థమైంది అక్కడ? ఏం అర్థం కాలేదు. నేను ఏడుస్తున్నా, వద్దురా బాబా ఆగండి మీ ఓదార్పు. నేను కళ్యాణనే కాదు, డెమోన్ వచ్చిన కింద కూర్చో, డోంట్ ఆగండి, నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే. వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు, అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు. నాకు నా జోన్లో ఉండే. నేను శ్రీజన్ కూడా దగ్గర రానివ్వలేదు, అబ్బాయిలనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి. హౌస్లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? బర్నీ గారు నామినేషన్ అనుకుంటా. ఇంకా అరవడం, ఇంకేం చేయలే. ఓకే, అదే నేను అడిగాను అంతే. ఓకే, లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పావు. ఏదా ఎంటర్టైన్మెంట్? ఏ విధంగా ఎంటర్టైన్ చేద్దాం అనుకో. నేను ఎంత అల్లరి చేశాను అసలు. ఏదో ఒకసారి ఇప్పుడు ఒక ఎంటర్టైన్ చేయ కొంచెం నార్మల్ అలా ఎలా చేస్తారు ఎంటర్టైన్మెంట్ అంటే? లేదు, మేము చాలా ఫన్ చేసేవాళ్ళం, ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళము. అసలు బిగ్ బాస్ తో మా సీజన్ కంటెస్టెంట్స్ తిట్టించుకున్నంత ఏదో తిట్టించుకోలేదు. ఆడకండి 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 అని అల్లరి చేసేవాళ్ళం అసలు. నువ్వే కనిపించేదాన్ని అల్లరి అంటే ఫస్ట్ కదా. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది కదా. అవును, పంపించారా మరి రిటర్న్? వెళ్ళాలందా? ఖచ్చితంగా వెళ్తావా? ఛాన్స్ వస్తే ఇప్పుడు ఏం మార్చుకుంటావు లోపల నీకు ఛాన్స్ వస్తే? నేను ఆల్రెడీ అక్కడ మార్చుకున్నా, ఇప్పుడు కొత్తగా మార్చుకునేది ఏంటి లేదు. అరవకూడదు, పాయింట్ పెట్టాలి. నేను సెకండ్ వీక్ ఆ చేంజ్ చూపించాను. థర్డ్ వీక్ లో అసలు నేను ఒక్కసారి అరిచింది కూడా లేదు. ఐ వాస్ క్లియర్. ఎంజాయ్ చేద్దాం, ఫన్ చేద్దాం అని ఇమాన్యుయల్ తో తిరిగేదాన్ని.
ఫేస్ ప్యాక్లు వేసేదాన్ని అందరికి, సుమనన్న కేసా, ఇమాన్యుల్ కేసా, ఆ ఫేస్ మాస్క్లు అన్నీ ఒక్కొక్కసారి ఉంటాయి. నువ్వు నీ అన్ని నావే, అన్ని నావే. నువ్వు వేసుకుంటుంటా నార్మల్గా ఎక్కువ? నేనా వేసుకుంటా వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని. ఆల్రెడీ రోజు భయం వేసేదాన్ని పాపం. రోజు కాదు, ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు. సుమనన్న నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాన్న తెల్లగా ఎవరా అని అన్నారు. అసలు మర్చిపోయినా డైలాగ్ ఉంటుంది, వచ్చి నువ్వు వచ్చి వచ్చి ఫేస్ మాస్క్ నచ్చుకొని ఇలా వస్తే బాగున్నదా, బాగుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ వేస్తానులే అంటే ఉండాలి కదా అంటే అయ్యో అలాగా కట్ అయిపోయింది. నన్ను అన్నారా నేను అన్నానా, వెంటనే లేదు నాన్న నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు లాస్ట్ వరకు ఉంటావు అని అన్నారు. సుమనన్న అన్నారు, ఎడిటింగ్ లో కట్ అయిపోయింది. అర్థం చేసుకో, ఓ నన్ను అన్నారా అంటే నాకు అలా అర్థమైంది. అంటే ఓ నామినేషన్, ఓ నన్ను అన్నారా నేను అనుకున్నా, కానీ నో హీస్ ఎ స్వీట్ హార్ట్. కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు, ఓ నన్ను అన్నారా అనుకుని. లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్సేషన్ ఉండే కదా, ఓ నన్ను అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు. ఓకే, నాకు సార్ పాపం నీకు హగ్గిద్దాం అనుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతావు అనమాట, ఒకటి ఉంది. అవును, దానికోసం కూడా నడిచింది. బామ్మ నాకు సార్ హగ్గు ఎవరన్నా కాదంటారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు సార్ మరి ఎందుకు నాకు సార్ వెళ్ళిపోయేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకుని ఇదే సిట్టింగ్ లో ఉన్నావు, రెస్పెక్ట్ ఇవ్వలేదు? అది అందరూ కూర్చుంటారు, మాకు అందరూ ఎవరు కూర్చోలే, మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిల్చున్నారు. నువ్వు చెప్పిన కామనర్స్ సెలబ్రిటీస్ అందరూ నిల్చున్నారు. మీ కామనర్స్ కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలా సోఫా. మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీకు తెలుసా, నేను వచ్చిన తర్వాత నా బజ్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసా, అందరూ పెట్టుకున్నారు. నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు, తనుజక పెట్టుకుంది, రిద్దు పెట్టుకుంది. ఇప్పుడు మాకు అన్నారు షూటింగ్ జరుగుతుంది, నేను కొంచెం సేపు ఇలా కూర్చుంటా, డ్రెస్ అన్కంఫర్టబుల్ వల్ల మేము అలా కూర్చుంటాం. కానీ సార్ అంటే ఏదో రెస్పెక్ట్ లేక. అంటే వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు, లేసి సార్ బాయ్ సార్ అని చెప్తారు కదా నార్మల్ గా. నేను లేసేలోకి కట్ అయిపోయి ఉంటుంది అది, మరీ ఇంత చేయకూడదు, నేను ఎందుకు లేను అసలు. సార్ నన్ను ఇంత ఆట పట్టిస్తారు తెలుసు అసలు. మాకు ఎపిసోడ్ ఎన్ని అవర్స్ జరుగుతుంది. అవును, అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ ఏంటో ఎంత బాగుండో, వెళ్ళిపోతావని ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేదు సార్ అంటే నేను కూడా చేయలేని అన్నారు. ఉంటావు అనుకున్నా, ఒక 8-9 వీక్స్ ఈజీగా ఉంటావు అనుకున్నా అని అన్నారు. అది పోయింది ఎడిటింగ్ లో. అవును, అది పర్సనల్ టాక్ కదా. అది ఎక్కడ పర్సనల్ టాక్, స్టేజ్ మీద జరిగింది. నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు, లైక్ ఇదే నాకు సరే నీకు చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు. కానీ లైక్ ఇదే ఈ గేమ్స్లో కానీ దాంట్లో కానీ సంచాలకులో కానీ, అంటే చాలామంది సంచాలక్స్ని రితుని అన్నావు కదా, బ్యాడ్ సంచాలక్ వరస్ట్ సంచాలక్ అని అన్నావు. ఎవరిని అన్నావు సంచాలక్ బాగాలేదని చెప్పి? అసలు ఎవరు అనలేదా? మరి నువ్వెందుకు వరస్ట్ సంచాలక్ చేసావు? అంటే నువ్వు బిగ్ బాస్ వరస్ట్ సంచాలక్ చేయలేదు, అయిపోయింది ఆటోమేటిక్గా. నేను ఫస్ట్ సంచాలక్ ఉంది కాలచక్రం టాస్క్, అది 10 seconds లో అయిపోయింది టాస్క్. 1 by 1 ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. నాకు తనుజకకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సంజన గారు ఆల్రెడీ 2 rods పట్టుకున్నారు, అయినా కూడా ఛాన్స్ ఇచ్చారు. కళ్యాణ్ది కూడా అన్ఫేర్ కాదు, వెంటనే తీసేశాడు. సంజన గారికి ఎలాగైతే వదిలేసాము, కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసేసాడు. దాని తర్వాత సుమనన్న రెడ్ ఆపోజిట్ టీమ్ది పట్టుకున్నారు, అది వదిలేసాము. కళ్యాణ్ దగ్గర ఒకటే పాయింట్ వస్తుంది, కానీ సుమన్ అన్నది రావట్లేదు, సంజన గారిది రావట్లేదు. మేము అందరినీ లెట్ గో చేసాం, ఎందుకంటే టాస్క్ ఇలా స్టార్ట్ అయింది, ఇలా చూసేసాం, అయిపోయింది. కానీ మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు ఎందుకు? మీరు సంచలక్గా బిగ్ బాస్ కొడితే తీసేయండి గేమ్లో నుంచి, అదేంటి, అది ఎందుకు వచ్చేసావు? నేను అది ఫస్ట్ నేను పెట్టలేదు కొత్త రూల్ అది. సుమన్ అన్న కొడుతున్నారు, ఇలా తగులుతున్నాయి దెబ్బలు, కొంచెం హర్టింగ్ అవుతుంది. నేనేమన్నాను అంటే ఇప్పుడు చెప్పడం వార్నింగ్ ఇవ్వడం వేరు. ఒక 4 warnings అయ్యాయి. అదే వార్నింగ్స్, ఎన్నైనా వార్నింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే గేమ్లో నుంచి తీసేయడం అంటే ఆయన్ని మనం ఇంకా టాస్క్లోనే ఇంకా ఆ కెప్టెన్సీ నుంచే ఆయన పీకేస్తున్నట్టు. అంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలనేది నా ప్లాన్ కాకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనన్న కొడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లోరా గారు సంజన గారు వెళ్ళారు, వాళ్ళకి దెబ్బలు తగిలాయి, వాళ్ళు సైలెంట్గా వచ్చి నిల్చున్నారు. మేము వెళ్ళము అని అన్నారు.
సుమనన్న కొడుతున్నారు, మేము వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే ఆహా లేదు మేము సుమనన్న అవుట్ చేయాలనుకుంటున్నాము, మీరు వెళ్ళండి ఫస్ట్ అని నేను చెప్పి నేను మూవ్ చేసి మీరు వెళ్ళండి అని పంపించారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారికి ఇలా చేయదగిలింది. సంజన గారు ఇంకా రేజ్ అయిపోయారు, కొడుతున్నారు ప్రియా ఏం చేస్తున్నావు అది ఇదని. కరెక్ట్ ముందు రౌండ్ లో రాము సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకున్నారు. రాముకు కూడా అది ఫస్ట్ వార్నింగ్. రాము క్లియర్ గా చెప్పారు, రాము డ్రెస్సులు పట్టుకోకు, లేడీస్ కదా, డిఫెండ్ చేసుకో, కొట్టకు, డిఫెండ్ చేసుకో అన్నట్టు చెప్పాను. అలానే వార్నింగ్స్ సుమనన్నకి 3-4 వార్నింగ్స్ పడ్డాయి. నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమైందంటే సంజన గారు ఇలా కావాలని సుమనన్న దగ్గరికి వెళ్తున్నారు, సుమనన్న కొడుతున్నారు, సంజన గారు నాకు చూపిస్తారు. జరిగింది అది. కరెక్ట్ థర్డ్ టైంకి ఏమైందంటే ఇలా అన్నారు, సంజన గారు హ్యాండ్ మూమెంట్ ఇలా వెళ్ళింది, ఫోర్స్ఫుల్గా వెళ్ళింది. చెయ్యి తగులితేనే అంత ఫోర్స్ మూమెంట్ వెళ్తుంది కదా అనేది నా పాయింట్ ఉండే. ఎందుకంటే సంజన గారి చెయ్యికి సుమనన్న చెయ్యికి మధ్యలో స్వెట్ షర్ట్ ఉంది, చెయ్యి కనిపించదు, స్వెట్ షర్టే కనిపించింది. సో నేను ఆ ఫోర్స్ మూమెంట్ చూసేసి అన్న మీరు కొట్టారన్నా అని అన్నాను. కానీ నాకు సార్ వీడియో చూపించిన తర్వాత సారీ చెప్పేశాను, అది స్వెట్ షర్ట్ మీదే. ఓకే, అది పర్స్పెక్టివ్ యాంగిల్ నుంచి కనిపించలేదు, హ్యాండ్ మూమెంట్ చూసేసి అన్న సారీ అన్న అని చెప్పాను. ఓకే, నార్మల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరైనా బాధపడి అయ్యో నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయా అని రీజన్స్ అడగాలి. బయటకు వచ్చి నో అక్కడ నన్ను ఫీల్ నేను తింగరి అని అనిపించింది. కెమెరాస్ కూడా లేవు, నేను ఎంత తింగరి అక్కడన్నా అనిపించాలి మీకు. అవును, అంటే ఇష్టమా లైక్ ఇన్స్టాలో అలా? అలా ఏం లేదు, అక్కడ ఎవ్వరు నాతో ఏం మాట్లాడట్లేదు. ఇలా ఉన్నా ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకు అర్థమవుతుంది, నెగిటివ్ అవుతున్నా ఎలిమినేట్ అయ్యా ఒక ఐడియా వచ్చేసింది కదా నాకు ముందు వీకే. ఓకే, అండ్ మోర్ ఓవర్ నాకంటే వీక్ ప్లేయర్స్ లేరు నామినేషన్స్ లో, కొంచెం కాస్త కూస్త ఆడిన వాళ్ళు ఉన్నారు. నా నెగిటివిటీ నాకు అర్థమవుతుంది, ఉన్న నామినేషన్స్ లో వాళ్ళు నేనే నెగిటివ్. నేను లోపలికి వచ్చాను లెక్కలు వేసుకుంటున్నా ఎంత ఏంటది అని చెప్పి. కెమెరాస్ లేవు, అసలు ఇది చాలా తప్పు, అడగకూడదు. అడగాలి అంటే ఏంటి అంత ఇష్టమా? అలా ఏం లేదు, అదొక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు నాకు మళ్ళీ. లేదు లేదు, యాక్టింగ్ అంటే ఇష్టమా ఇండస్ట్రీ? అవును. మరి ఎందుకు డాక్టర్? లేదు, నాకు ఫస్ట్ చాలా ఉండే యాక్టర్ అవ్వాలి అది ఇది అని చెప్పి. నేను ఒక 3 ఆడిషన్స్ ఇచ్చాను, 3 ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను. ఒకటి వెబ్ సిరీస్, తరుణ్ భాస్కర్ గారిది వెబ్ సిరీస్, నేమ్ గుర్తు రావట్లేదు, సెలెక్ట్ అయ్యా. లాస్ట్ మినిట్ లో రీప్లేస్ చేశారు. తర్వాత డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ సార్తో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయిపోయా. సిస్టర్ క్యారెక్టర్ అన్నారు, కానీ నాకు ఎవరి సిస్టర్ అనేది చెప్పలేదు. కొంచెం ప్రామినెంట్ రోల్ ఒక 5 to 10 minutes కనిపిస్తావు మూవీలో అన్నారు. మా ఫ్యామిలీ చాలా ఆర్థడాక్స్, మాకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అడుక్కున్నా, ఏడ్చా, గొడవ చేసా, ప్లీజ్ ప్లీజ్ అని. మా నాన్న ఒప్పుకోలేదు, నో అని అన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేస్తాను అడిగా, నో అన్నారు. నేను నా ఇంట్రెస్ట్ కి నేను డబ్ స్మాష్లు టిక్టాక్లు చేసుకొని ప్రైవేట్ లేదు టిక్ టాక్ పబ్లిక్ ఉండే, డబ్ స్మాష్ నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఉంటుండే. నేను చేసిన ఒక టైం పాస్ అప్లోడ్ చేసుకునేదాన్ని, ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయ్యేదాన్ని నేను, ప్రైవేట్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగుండేదాన్ని. ఇష్టం ఇప్పుడు ఛాన్సెస్ వస్తే చేస్తావు అన్ని చేస్తావు అంటే ఇప్పుడు అసలు దీనికి కూడా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకుండే బిగ్ బాస్ మీద ప్రేమతో వచ్చారు, పంపియరేమో కానీ కొంచెం పెద్ద పిల్లని అయ్యా కదా, అడుగుతా డాడీ వెళ్తా అది ఇది అని చెప్పి అడుగుతా, చేస్తా, ట్రై అయితే చేస్తా. నీ ప్రొఫెషన్ తీస్తే తప్పేంటి లోపల? లేదు, సీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు ఆల్రెడీ సోల్జర్ అది ఇది అని చెప్పి మాట్లాడారు నామినేషన్లో. బిగ్ బాస్ చెప్పారు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడకండి. అది నామినేషన్ సిచ్యువేషన్. అవును, నామినేషన్లో పాయింట్స్ మాట్లాడకండి అని అన్నారు బిగ్ బాస్. అండ్ మోర్ ఓవర్ అది చాలా వేరు, అది చాలా సిల్లీ థింగ్. నేనేదో ఇలా తీసుకొని ఇలా తిన్నా ఒక పీస్, దానికి నా ప్రొఫెషన్ ఏ మనిషి అయినా అలానే తింటారు. ఇప్పుడు డాక్టర్స్ హైజీనిక్ ఉండాలి, మిగతా వాళ్ళు అన్హైజీనిక్ ఉండాలి అనేది పాయింట్ కాదు కదా. నా తుంటరి స్టేస్టల్లో అదొకటి. నేను అది కూడా ఇలా తినేస్తే ఓకే ఈ పిల్ల అన్హైజీనిక్ అనొచ్చు. నేను ఒక పీస్ పట్టుకొని అదే తిన్నాను, అది ఒకసారి తిన్నాను, అది మనీష్ చూశాడు, నా అదృష్టం మనీష్ చూశాడు ఒకటే తినింది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్
అక్కడ హీటెడ్ అయిపోయింది సిచ్యువేషన్, చాలా హీటెడ్ అయిపోయింది. మేము అందరం కలిసి తింటుంటాము. ఎందుకు మేము ఫస్ట్ డే ఎందుకు మేము అందరం కలిసి తింటున్నాము, ఒకటే ప్లేట్ లో తింటుంటాము. అలా థ్రోట్ ఇన్ఫెక్షన్ నా వల్ల వచ్చేది అంటే అప్పటికే అందరికి రావాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, కోల్డ్ కాఫ్ స్ప్రెడ్ అవుద్ది. అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యే పాయింట్ అయ్యింటే తినేది ఓనర్స్, మేము అందరం అందరి తట్టల్లో తింటుంటాము. అలాంటిది సిల్లీ పాయింట్ అనిపించింది. ఓకే, ఇంత తినడం. మరి అదే నాగార్జున సార్ నీకు మతిమరపు ఉంది, వెళ్ళి టాబ్లెట్ వేసుకోమ్మా డాక్టర్ కదా అని చెప్పారు. అవును, మరి ఆ రోజు ఎందుకు అది నాకు ప్రొఫెషన్ నిజంగానే ఎత్తద్దు నాకు నిజంగానే అంటే మతిమరుపు ఉంది. అదే ప్రొఫెషన్ కోసం ఎత్తకూడదు అని అనుకుంటే నాగార్జున సార్ ఎందుకు చూపుతారు? అలా కాదు, నాకు నిజంగానే నాకు ప్రొఫెషన్ అని కాదు, నాకు నిజంగానే మతిమరుపు ఉంది. ఉందా? నేను నా మర్చిపోతాను. పేరేంటి? మీ పేరు ఆ? నాకు నిజంగా మతిమరుపు ఉంది. ఓకే, నేను మర్చిపోతుంటా. ఇప్పుడు దీనికి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి? హైజీన్. మరి అది ఎందుకు గుర్తుంది? ఇప్పుడే కదా అడిగారు. అచ్చా, నేను ఈ రోజు అడిగి రేపు ఫోన్ చేసి అడిగితే నాకు గుర్తులేదు. కొంచెం ఏంటి అన్నట్టు ఆలోచిస్తా. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటావా వెంటనే? అలా ఏం లేదు, చేసేసుకుంటా. యాక్టింగ్ అయితే కొంచెం అండర్స్టాండింగ్, దేనికి నో రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. చేసేసుకుంటా. వామ్మో, నేను దానికి జరగలే, ఏగొచ్చింది ఇలా వెళ్ళింది, రాణి ఏగలికి వెళ్ళింది. అలా ఏం లేదు, చేసుకొని చేస్తా, అయ్యాక చేస్తా. దేనికి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు, ఏ టైం వస్తే అది. ఓకే, మీరు ఒక నామినేషన్లో ప్రతివ్రత, గాజులు ఇవన్నీ కొన్ని టాపిక్స్ మాట్లాడారు. అవి మాకు కనిపించలేదు, మీరు చెప్పిన దాకా మాకు తెలియలే. అసలు ఏంటి సినారియో, అసలు ఏం జరిగింది? ఫస్ట్ గాజులు సినారియో జరిగింది. సుమనన్న కూర్చొని ఉన్నారు, మీరేంటి వచ్చి ఆపరా, మీరేం గాజులు వేసుకొని ఉన్నారా అని అన్నారు. అక్కడ నేను వినలేదు, అది శ్రీజ వినింది. సుమనన్న వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. శ్రీజ సంచలకుండే, నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు. అన్నకు అది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు? ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్, వాడకూడని ప్లాట్ఫామ్ లో వాడకూడని వర్డ్. శ్రీజ స్టాండ్ తీసుకొని సుమనన్న వచ్చి అడిగారు, శ్రీజ నాకు సారీ కావాలి, అప్పుడు సారీ చెప్పండి. ఇలా కూర్చొని ఉన్నాము, రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు పతివ్రత శిరోమణుల్లాగా కాపాడడానికి అని. రెండు పెద్ద వర్డ్స్, లిటరల్లీ 2 minutes గ్యాప్ లో జరిగాయి రెండు. ఏ రితు నో అని అన్నాను, అమ్మాయి నో అని అన్నాను, అక్కడికి అయిపోయింది. తర్వాత శ్రీజతో అని ఎందుకురా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అనిందంట. ఇప్పుడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ ఇప్పుడు గాజులు అనేది చాలా పెద్ద వర్డ్. మేము సంజన గారిని అదే రీజన్ పెట్టి నామినేట్ చేసాం, ఈ ప్లాట్ఫామ్ లో అట్లాంటి వర్డ్స్ వాడకూడదని. నేను గాజులకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నానో పతివ్రత శిరోమణులకు కూడా నేను మాట్లాడాలి. నేను దానికి తీసుకొని దీనికి తీసుకోకుంటే నా ఫ్రెండ్ అని అంటారు అప్పుడు నామినేషన్స్ లో. సరే నేను ఒకటే, ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు, ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇట్లాంటి వర్డ్స్ రావు. సార్ కరెక్ట్ అదే నామినేషన్ లో సార్ హరీష్ గారు కూడా ఒక వర్డ్ అన్నారు. నేను నెక్స్ట్ సెకండ్ లో అన్నా, సార్ మీరు అన్నింది వర్డ్ రాంగ్ అని. మీనింగ్స్ ఏదన్నా ఉండని, కంటెక్స్ట్ ఏమన్నా ఉండని, వర్డ్స్ ఇప్పుడు ఎలా వెళ్తాయి? కరెక్ట్ కరెక్ట్ అది అయిపోయిన వెంటనే నామినేషన్స్కి వస్తే సంజన గారు మేము మాట్లాడుతుంటే ఏంటి మేము ఏమన్నా 3rd class జనాలు అనుకుంటున్నారా అని అన్నారు. అది పోయింది ఎడిటింగ్ లో. నేను అరిచాను, నేను అప్పుడు అరిచాను, దానికి రిగ్రెట్ లేదు నాకు. 3rd class అంటే ఏంటండి, మనుషులు కదా అని చెప్పి అరిచాను. ఇవన్నీ పోయాయి. ఇలా మాట్లాడి ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, సేవ్ అవుతున్నారు. నేను ఏం మాట్లాడలేదు, నేను జస్ట్ అరిచి బ్యాడ్ అయిపోయి నేను ఎలిమినేట్ అయిపోయా. నీకు ఇలా అన్నందుకు నీకు ఒక వీడియో చూపిస్తా. నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తున్నాను, దానికి వాళ్ళందరికీ ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావా? ఏం ఆన్సర్ ఇవ్వాలి? ఇప్పుడు నాకు ట్రోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది.